దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అన్నదాన ప్రియాయ నమః. శ్రీ నందకుమార్, విశాఖపట్నం. నందకుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలోనూ వారి సతీమణి కేంద్ర ప్రభుత్వంలోనూ ఉద్యోగం చేస్తూ 1982 నుండి 1995 వరకు హైదరాబాద్ నగరంలో ఉండేవారు. 1983లో శ్రీ సాయినాథుల వారి చరిత్ర పారాయణ ప్రారంభించి షిరిడీ వెళ్ళాలని తీవ్రమైన కోరికతో ఉండేవారట. సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రి సమీపంలోని సాయిబాబా గుడిలోని బాబా సేవకుల సలహా మేరకు 5 గురు పూర్ణిమలు షిరిడీలోనే చేసుకునే భాగ్యం కలిగి శ్రీ సాయినాథుల వారి కృపతో మొట్టమొదటిసారిగా 1989వ సంవత్సరంలో శ్రీ నాంపల్లి బాబా గారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దర్శించడం జరిగింది. అప్పటి నుండి తరచూ మధ్యాహ్నం భోజన విరామ సమయమందు నాంపల్లి బాబా గారి సన్నిధికి వెళ్ళి నాంపల్లి బాబాను దర్శిస్తూ ఉండేవారట. ఈ భక్తుడే ఒకసారి మధ్యాహ్న సమయంలో బాబా సన్నిధిలో కూర్చొని ఉండగా నిద్రావస్థలో సాయంత్రం 5:30 గంటల వరకు ఉండిపోయారట. తిరిగి మెలకువ వచ్చేసరికి సమయం చూసుకొని ఆఫీసులో ఎవరికీ చెప్పకుండా, కనీసం సెలవు కూడా పెట్టకుండానే వచ్చాను కదా అంటూ కంగారు పడి ఆఫీస్కు వెళ్ళి చూడగా ఆ సమయంలో ఆ రోజు ఎవరూ ఈ భక్తుడు ఆఫీసులో లేడని గుర్తించలేదని అపరిమితమైన ఆనందం కలిగిందట. ఒక వంక నాంపల్లి బాబా దర్శనానికి వెళ్తూ మరో వంక శ్రీ సాయి అఖండ నామ సప్తాహ సమితి వారు నిర్వహించే భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. ఈ భజన సమితి వారి ప్రోద్బలంతో శ్రీ నాంపల్లి బాబా గారి సన్నిధిలో 1989వ సంవత్సరంలో మే 3వ తారీఖున 3 గంటలు భజన చేసుకుని అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది అని ఈ భక్తుడు చెబుతున్నారు. ఆ రోజు బాబా గారు ఎంతో ప్రశాంత స్వరూపులై ఈ కార్యక్రమాలను అంగీకరించుటే కాక అచట ఉన్న వారందరికీ పాదస్పర్శను అనుగ్రహించారు. ఈ విధముగా ప్రతి సంవత్సరము మే 3వ తారీఖున భజన మరియు అన్న సంతర్పణ కార్యక్రమంలో కొనసాగించడం జరిగింది. తర్వాత కాలంలో ఈ కార్యక్రమము మే 19వ తారీఖునకు మార్చిరి. ఎందుచేతనంటే బాబా గారు శ్రవణ్ కుమార్ ఇంట్లో ప్రవేశించింది మే 19వ తారీఖునే. ఇది ఇలా ఉండగా 1995వ సంవత్సరంలో బాబాగారి వద్ద జరపబడే భజన కార్యక్రమమునకు 4 రోజుల ముందు నందకుమార్ గారికి నెల్లూరు పట్టణమునకు, ఆయన భార్యకు ముంబాయి పట్టణమునకు బదిలీలు అయినవి. ఈ సందర్భముగా భక్తులందరూ బాబా సన్నిధిలో వారి అనుమతి లేకనే భజన, అన్న సమారాధన జరిపించడంలో నందకుమార్ గారు ప్రధాన పాత్ర వహించినందువల్లనే పై విధంగా శిక్ష వేయబడినది అని ఎవరికి తోచిన విధముగా వారు అనుకునుచుండిరి. అనంతరం బదిలీకి సంబంధించిన కాగితములో బాబా ముందు ఉంచగా వారు నందకుమార్ గారి వంక తీవ్రముగా చూచుచూ ఒక్కసారి నవ్విరి. ఆ నవ్వులో ఉన్న కరుణ అప్పుడు నాకు తెలియలేదు. ఆ తర్వాత ప్రయత్నం చేసుకొనగా నందకుమార్ గారికి, వారి సతీమణికి కూడా ఇంతకు ముందు ఇచ్చిన బదిలీల ఆదేశములు మార్చి విశాఖపట్నంకు ఇద్దరికి బదిలీలు ఆదేశం ఇవ్వడం జరిగిందట. ఎవరు ఏ విధంగా అనుకున్న సద్గురువు భక్తులను శిక్షణ ఇవ్వటం అనేక సందర్భాలలో అనేక మంది మహనీయుల చరిత్రల్లో ఉండటం పాఠకులు గమనించవచ్చు. కార్యకారణ సంబంధం ఎరిగిన సద్గురువు చేసినదే మనకు శ్రేయస్సు అని గుర్తించడమే కదా భక్తులు చేయవలసింది. 1993లో ఒకసారి ఈ భక్తుని తల్లిగారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిసి ఆమెను చూడటానికి వెంటనే బయలుదేరవలసి వచ్చింది. ఆ రోజు అక్టోబర్ 1. ఆ రోజు నుండి రైళ్లు బయలుదేరు వేళలు మార్చబడిన విషయం గమనించని నందకుమార్ గారు పాత టైం టేబుల్ ప్రకారమే రైళ్లు బయలుదేరినట్టుగా భావించి తదనుగుణంగా బయలుదేరి రైల్వే స్టేషన్కు వెళ్ళటానికి రోడ్డు మీదకు రాగానే అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక ఫకీరు ఎదురై హిందీలో నాంపల్లి పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, జల్దీ జా అని అన్నారట. అప్పటికి హిందీ సరిగ్గా రాని వీరు ఆ ఫకీరు మాటలు పట్టించుకొనక ఆటో మాట్లాడుకుని స్టేషన్కు వెళ్ళగా అక్కడ వీరి అక్కగారు, బావగారు ఆతృతతో ఎదురు చూస్తూ ఆలస్యంగా వచ్చినందుకు చివాట్లు పెట్టి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న రైలు ఎక్కారట. అప్పటికి చాలాసేపటి నుండి రైలు బయలుదేరుటకు సిగ్నల్ ఇచ్చి ఉన్నప్పటికీ రైలు ఎందుకు బయలుదేరలేదు అర్థం కాని వారి అక్క, బావలతో తాను రోడ్డు మీదకు రాగానే ఎదురైన ఫకీర్ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ ఫకీరు రూపంలో వచ్చినది నాంపల్లి బాబా గారే అని గుర్తించి నాంపల్లి బాబా గారి కృపకు వీరు పరవశులవుతున్నారు. 2003 మే 19న గౌలీపురాలో జరిగిన భజన, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనుటకు వచ్చిన గోపాల్ బాబా గారి వెంట తాను కూడా నాంపల్లి బాబా గారి దగ్గరకు వచ్చానని, అప్పటికే అక్కడ అనంతపురంలో ఉండే దిగంబర బాబా అనే మహనీయుడు కూడా ఉన్నారని, ఒకేసారి 3 మహనీయులను దర్శించుకునే భాగ్యం కలిగిందట. తదుపరి బాబాగారు కుకట్పల్లి పరిసరాలలో వివేకానంద నగర్ వేంచేసిన కాలంలో కూడా మే 19న జరిపిన భజన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, తిరిగి విశాఖపట్నం బయలుదేరబోతూ ఉండగా నాంపల్లి బాబా గారు కాలు చాపి నమస్కరించుకోమని
సూచించారని, అదే వారు శరీరగతులై ఉండగా ఆఖరి దర్శనంగా తెలియజేస్తున్నారు. 2004 నవంబర్ 6వ తేదీన నాంపల్లి బాబా గారు శరీర త్యాగం చేసిన విషయం తెలిసి బాబాను సమాధి చేయకముందే విశాఖపట్నం నుండి వచ్చి బాబా గారి శరీరాన్ని దర్శించగా, శరీర త్యాగం చేసిన తర్వాత కూడా నందకుమార్ గారు నమస్కరించుకుంటూ ఉండగా బాబా గారు పెదవులు కదిపి నవ్వినట్లుగా తనకు అనుభవమైందని, బాబా గారు నిత్య సత్యులేనని వీరు తెలియజేస్తున్నారు.